మొత్తానికి పిఠాపురంలో ఒకప్పుడు టీడీపీ ఓడిపోయినా కానీ గెలిచి వ్యక్తిగతంగా తనకున్నటువంటి అక్కడ పట్టును అదంతా కూడా అక్కడ వర్మ అనేకసార్లు నిరూపించుకున్న పరిస్థితిలో అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని కోరుకోవడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి వీలుగా వర్మను పక్కకు తప్పించింది టీడీపీ పోటీ నుంచి. ఆ రోజు చూసాము 2024 ఎలక్షన్స్కి ఎప్పుడైతే క్యాండిడేట్ అనౌన్స్మెంట్ జరిగిందో ఆయనకున్న అనుచర వర్గం ఎంత బలంగా ఉందనేది అక్కడ తీవ్రమైన నిరసనలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. నాకు గుర్తున్నంత వరకు పసుపు జెండాలను తగలబెట్టిన దృశ్యాలు కూడా నాకు గుర్తున్నాయి. మరి ఆ నియోజకవర్గమా మరో నియోజకవర్గమా నాకు గుర్తులేదు, కానీ మొత్తానికైతే అక్కడ తీవ్ర నిరసనలు బహిరంగంగానే టీడీపీ అధిష్టానం మీద వ్యక్తపరిచారు. సరే, అది అప్పటికప్పుడు పెళ్ళుకిన ఆగ్రహవేశాలు అయితే ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత వర్మని నచ్చజెప్పడం, అలాగే ఆయన సీఎంతో పర్సనల్గా పిలిపించి మాట్లాడటం ఇవన్నీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయంలో వర్మ కీలక పాత్ర పోషించాడనేది నిర్వివాదాంశం. జనరల్ గా ఇది బయట వాళ్ళు మనకు అంటే మేము మాట్లాడేటువంటిది ఏముంటుందండి ఇందులో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటర్నల్ అఫైర్ ఇది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా వర్మ గారిని పెట్టున్నారు. వర్మ గారు నో డౌట్ పాపులర్ లీడరు. ఆయన ఒప్పందం రీత్యా పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత తీసుకొని పనిచేసినాడు అనేది ఫ్యాక్టు. అయితే ఆ తర్వాత వరుసగా తగాదాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానము అటువంటి త్యాగం చేసినటువంటి వాళ్లకు ఎమ్మెల్సీ పనో లేకుంటే స్టేట్ వైడ్ చైర్మన్ పోస్టో ఏదో ఒకటి ఇచ్చేసి తమ దగ్గర పెట్టుకొని, అయ్యా పిఠాపురం వదిలేసేయి, నీ బాధ్యత మాది అని చెప్పే పద్ధతిలో పిఠాపురంతో ఆయన డీలింగ్ చేసి ఎప్పుడో చేసి ఉండవలసింది. అట్లా చేయలేదు. దానివల్ల ఇప్పుడు జనసేన నాయకత్వానికి టోటల్ ఆధిపత్యం మాకు ఉండాలనేటువంటి ఒక ఆలోచన సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆధిపత్యం మొత్తం మాకు ఉండాలని. ఈయన ఇన్ఛార్జ్. ఎప్పుడైతే అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటారో అధికారులు ఈయన చుట్టూ తిరుగుతుంటారు. ఈ రకమైనటువంటి ఈ క్లాష్ అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారో, అయితే అతన్ని నీ దారి నువ్వు చూసుకో అని చెప్పకుండా అతన్ని ఏదో పద్ధతిలో రిహాబిలిటేట్ చేస్తే గౌరవం ఉంటది. ఆయన చేస్తారా చేయరా అనేది మాకు సంబంధం కూడా లేదు. ఎందుకంటే మేము బయటి పార్టీ వాళ్ళుగా మేము నువ్వు అది చేయాలా ఇది చేయాలని మనం ఎట్లా అంటాం, అది ఇంటర్నల్ అఫైర్, తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటర్నల్ అఫైర్. అయితే ఇటువంటి వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు స్టేట్ లో. అటువంటి వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటే పార్టీ బలంగా ఉంటుంది. అది నా అభిప్రాయం. చేస్తున్నప్పుడు అరే వర్మకి ఇంత అన్యాయం ఎలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే అక్కడ ఆల్రెడీ పరిధి దాటిందంటున్నారు. ఆయన వ్యవహార శైలి మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా నెగిటివ్ రిపోర్ట్స్ వెళ్ళినాయి హైకమాండ్ కంటే. అంటే నా పాయింట్ ఏంటంటే అలయన్స్లో భాగంగా అవతల పార్టీ అధినేతకే స్థానాన్ని త్యాగం చేసి ఆయన గెలుపుని భుజాన వేసుకుంటే నాకు దక్కిన ఫలితం ఇదా అని చెప్పేసి ఆయన కానీ ఆయన క్యాడర్ కానీ తీసుకుంటే జనరల్గా కనపడేటటువంటి పరిణామాలు అనే యాంగిల్లో మిమ్మల్ని అడిగాను. అంటే పార్టీ యొక్క అక్కడ బలం లేదంటే కనుక వ్యక్తుల మీద కాదు కాబట్టి కాదని చెప్పేసి ఏమన్నా, అందులో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏమన్నా ఇంత తీవ్రమైన చర్యలకు ఉపక్రమించారా చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇంకా మాట్లాడితే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ పగ్గాలు రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్న లోకేష్ గారు కాబట్టి లోకేష్ తీసుకున్న నిర్ణయం అని నాకు అనిపించింది. అంటే ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇటువంటి వాటిని అలౌ చేయను అనేది. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని తన అన్నగాను జీవితాంతం మేము కలిసి ఉంటాము అన్న రీతిలో ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంలో ఈ కొయిలేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆయన నాయకత్వంలో పార్టీ ముందుకు వెళితే సీఎం అభ్యర్థి కూడా ఆయనే కాబట్టి ఇది ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకూడదన్న రీతిలో ఏమన్నా ఆయన పాత్ర ఉందా నాకు అనిపించింది. సో మీ అబ్జర్వేషన్ సార్. గఫూర్ గారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడడానికి చాలా మాట్లాడొచ్చు.
ఎందుకంటే ఇప్పుడు మీ మీద విశ్వాసం పెట్టి మీరు చెప్పిన వాళ్ళకు బలపరిచి ఇదని చేసి బలమైన క్యాడర్ కలిగిన క్యాడర్ లో కూడా ఒత్తిడి ఉంటుంది కదా. మా పనులు కావాలి అవి ఇవి ఇవన్నీ ఒత్తిడి ఉంటుంది. అక్కడేమో లోకల్ రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో తేడా రావడానికి తెలుగుదేశం అధినాయకత్వం సిద్ధంగా లేదు. నాకు కనపడుతున్నది అంటే వీళ్ళు ఆయన బెటర్ పొజిషన్ లో ఎక్కడన్నా అకామిడేట్ చేసి, నాన్న నీకు ఏదైనా ఉంటే మా దగ్గర రా, నువ్వు అక్కడేం తగాద పడద్దు, ఎందుకంటే పొత్తు ధర్మము ఐక్య దృష్ట్యా నువ్వు ఆ రకంగా ఆ సహకరించాలా అని ముందే గనుక ఒప్పందం చేసుకుని ఆయనకి ఏదైనా ఓ బాధ్యత ఇచ్చి నువ్వు పిఠాపురం కాదు, పిఠాపురానికి నీకు సంబంధం లేని చెప్పింటే సరిపోయి ఉండదేమో అని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ద ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. మేము బయట నుంచి కామెంట్ చేయడం కూడా అంత మంచిది కాదు.